అధికారాలనే విషయంకి వస్తే నేను ఎమ్మెల్యే లేనప్పుడు ఏ రోజు దయాశక్కలేదు. నా కార్పొరేషన్ చైర్మన్ వచ్చిన తర్వాతనే అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు పాల్గొన్నాను. ఉదాహరణకి సంగారెడ్డికి కేటీఆర్ సాబ్ వచ్చినప్పుడు జగ్గారెడ్డి సాబ్ డయాస్ మీద ఉండి ఎన్నిసార్లు నన్ను బతుమాలు పిలిచినా నేను పోలేదు. ఆదంతా ఆయన ఏదన్నా నేను ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యేగా జిల్లా పార్టీ అధ్యక్షుడుగా కూర్చున్నా నేను ఎక్కడ మాట్లాడలేదు. మీరు అంతా మీరు పాల్గొనాలి, అత్యుత్సాహంగా మీరు ఉన్నారు కాబట్టి మీ ఉత్సాహాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. ఆమెకి ఏదైనా ప్రోటోకాల్ కోర్సు కార్పొరేషన్ ఇంకేదో తెచ్చుకోండి, కూర్చోండి. వాస్తవానికి మీకు సంతోషం ఉండొచ్చు, కానీ అధికారులను ఇబ్బంది పెట్టే ఆలోచన ఎవరికున్నా మంచిది కాదు. అధికారులకు సంబంధించి వాళ్ళు భయపడుతూ ప్రోగ్రాం చేయకూడదు. దయచేసి మీరందరూ సహకరించాలి. సరే, అధికారులు దానికి సంబంధించి బలి కాకుండా మనమే చూసుకోవాలి. అధికారులు బలి కావద్దు, అధికారులకు ఇబ్బంది కావద్దు, అందరు సహకరించాలి. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు సవ్యంగా జరగాలి. మీరు ఏదైతే నెలరోజుల్లో ఇస్తామన్న హామీలు ప్రజలు నమ్మింది మీకు నెల రోజులు మాట వస్తే झूठा మాట తప్పితే మీ దగ్గర మేము అడిగిన దానికి జవాబు ఇస్తే నేను కూడా బైక్లో మాట్లాడతా, జవాబు ఇవ్వాలి. మీరు ఇచ్చిన హామీలకి ప్రజలు నమ్మింది, ఓటేసింది. ఈ ప్రోగ్రాం సభ్యంగా జరగాలి. ఈరోజు బెనిఫిషియర్స్ అందరి ముందర మనం అనుకోవటం, ఈరోజు వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఆలోచన చేసి మన సంస్కారాన్ని వాళ్ళు గమనించారు కాబట్టి అందరూ కూడా సంస్కారవంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. జనాలు కన్ఫ్యూజన్ ఉన్నారు. మున్సిపాలిటీ ఉర్రకుండా ఎందుకు కొట్లాడతారు? ఉర్రకుండా ఎందుకు కొడతారు? ఇప్పుడు కనబడదా?
అడగమాను, దళిత మంది అడుగుమాను. 10 ఏళ్ళ ముంచిర్రు. 3 ఎకరాల భూమి ఎంతమందికి ఇచ్చారు 10 ఏళ్ళ సంది? అవన్నీ చెప్పి ఇవన్నీ చెప్పు. ఎవరు వద్దా మీరు చెప్పు. 10 ఏళ్ళలో మీరు ఏం చేస్తారో చెప్పి మరి అడుగు. నెల రోజుల్లో మేము ఏం చేస్తాము? 100 రోజుల్లో చేస్తామని చెప్పిన మా ప్రభుత్వం. మేము 100 రోజులు అయినప్పుడు మాట్లాడు, 100 రోజుల తర్వాత మాట్లాడు. మిమ్మల్ని ఎవరైనా అగౌరవిస్తే మాట్లాడాలి. మీరు అడుగుతారు చెప్పండి. 10 ఏళ్ళ సంది చేసింది 3 ఎకరాల భూమి 3 ఎకరాలు చూపించి ఇంటికి ఉద్యోగం చూపించండి. ఇంటికి 5 లక్షల రుణాలు ఇస్తామన్నారు.